అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అంటే మన NIRDPR నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలైంది. ఏకంగా 98 కన్సల్టెంట్ పోస్టులు. సో ఈ అవకాశం గురించి పూర్తి వివరాలేంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, మరి వివరాల్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ నెంబర్ చూడండి, 98. అవును, 98 పోస్టులు. ఇవేవో 1-2 కాదండోయ్, ఏకంగా 98. గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేయాలి, ఒక మార్పు తీసుకురావాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అంతేకాదు, ఇవి మామూలు జాబ్స్ కాదు. ఏకంగా ఒక జాతీయ స్థాయి సంస్థలో ప్రభుత్వ కన్సల్టెంట్ ఉద్యోగాలన్నమాట. అంటే చేసే పనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం రెండూ ఉంటాయి. సరే, మొత్తం 98 పోస్టులు అన్నారు కదా, మరి అవి ఏంటి? ఏ రోల్స్ ఉన్నాయి? వాటి బ్రేక్డౌన్ ఏంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఈ ఖాళీలను 2 రకాలుగా విడదీశారన్నమాట. ఒకటి సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్. ఇందులో ఒక 10 పోస్టులున్నాయి. బహుశా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల కోసం అనుకుంటా. ఇక రెండోది కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్. ఇందులో ఏకంగా 88 పోస్టులున్నాయి. సో ఎక్కువ అవకాశాలు మాత్రం ఈ రెండో కేటగిరీలోనే ఉన్నాయని క్లియర్లో తెలుస్తోంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి? ఏజ్ లిమిట్ ఎంత? అర్హతల విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్లు అర్హులు. లేదా అది కాకపోయినా ఏ సబ్జెక్ట్లో అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ పూర్తి చేసుంటే చాలు. వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు, ఇది కూడా చాలా ముఖ్యం కదా. మినిమం ఏజ్ 21 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలు. అంటే చాలా పెద్ద ఏజ్ బ్రాకెట్ను కవర్ చేశారు. సో 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న ఎవరైనా సరే క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతలు ఓకే అనుకున్నాక అందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న, శాలరీ ఎంత? ఫీజులేమైనా ఉన్నాయా? అవును కదా. సో ఆ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వావ్! నెలకి గరిష్టంగా 75,000 రూపాయలు. ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. అయితే పూర్తి శాలరీ రేంజ్ చూస్తే 60,000 రూపాయల నుంచి మొదలై 75,000 వరకు ఉంటుందన్నమాట. అంటే అభ్యర్థుల ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూలో వాళ్ల పర్ఫార్మెన్స్ బట్టి ఈ మధ్యలో శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొద్దాం. జనరల్, ఓబీసీ కేటగిరీల వాళ్లకు 300 రూపాయల ఫీజుంది. కానీ ఒక మంచి విషయమేంటంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. వాళ్లకు పూర్తిగా మినహాయింపిచ్చారు. ఓకే, ఇప్పుడు దాకా పోస్టులు ఏంటి, అర్హతలేంటి, శాలరీ ఎంత అన్నీ చూశాం కదా. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. మొత్తం 2 స్టేజులు. ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతే. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే. చాలా సింపుల్. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ నోటిఫికేషన్ 2026ని వెతకాలి. ఒకసారి మొత్తం నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హతలున్నాయా లేదో చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకుంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫీజు పే చేసి అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? డేట్స్. మంచి అవకాశాలు ఎప్పుడూ ఎక్కువ రోజులు ఆగవు. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ విషయంలో సమయం చాలా తక్కువుంది. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ January 14న మొదలైపోయింది. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడంటే January 29th, 2026. అంటే మన చేతిలో చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. కేవలం కొద్ది రోజులే. అవును, అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చేయడం చాలా చాలా ముఖ్యం. మరి గ్రామీణాభివృద్ధి రంగంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలనుకుంటున్నారా? ఒక జాతీయ స్థాయి సంస్థలో పనిచేయాలనే కల ఉందా? అయితే ఈ అవకాశం తర్వాతి కెరియర్కి ఒక మంచి మలుపవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి.